హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో బియ్యానికి అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు పడుతుంటాయి గదా! అలా పట్టకుండా ఉండాలంటే ఈరోజు మనం ఒక 2 టిప్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఏదైతే బియ్యం డబ్బాలో వేసుకోవాలనుకుంటున్నామో, ఆ బియ్యం డబ్బా కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ డబ్బాలో ఒక 2 లేయర్స్ లాగా బియ్యం పోసుకోవాలి. అలా బియ్యం పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఆ బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లిపాయ కూడా ఆరుదలపాయ పెట్టుకోవాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా! అలాంటి వెల్లుల్లి పెట్టకూడదు. మళ్ళీ పైన ఒక 2 లేయర్స్ లాగా పోసుకొని, మళ్ళీ వెల్లుల్లి పెట్టుకొని, సేమ్ మళ్ళీ పైన ఇలా బియ్యాన్ని పోసుకోవాలి. ఇలా మనం బియ్యం క్వాంటిటీని బట్టి మనం వెల్లుల్లిపాయలను పెట్టుకోవాలి. వెల్లుల్లిలో ఉండే ఘాటు వాసన వల్ల బియ్యానికి పురుగులనేవి పట్టవు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మన ఇంట్లో దెబ్బలు తగిలినప్పుడు కట్టుకునే క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్‌లో ఇప్పుడు మనం కొన్ని లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకొని ఒక మూటలాగా కట్టుకోవాలి. ఇలాంటి క్లాత్ గనుక లేకపోతే మీరు పల్చటి కాటన్ క్లాత్‌లో అయినా కట్టుకోవచ్చు. మన బియ్యం క్వాంటిటీని బట్టి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు ఒక డబ్బాలో బియ్యం పోసుకొని, పైన మనం ప్రిపేర్ చేసుకున్న మూటని వేసుకోవాలి. అలాగే పైన మళ్ళీ కొద్దిగా బియ్యం పోసుకొని ఇలా మూటను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలోకి పురుగులనేవి పట్టకుండా ఉంటాయి. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.